19వ అధ్యాయము 29 నుంచి 30 వచనం చదువుకుందాము. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుడి వాక్యం జీవించాడు. శరణ్యా అవిమోచకా ద్రోహరహిత చంపెనిను నా దోషమే కదా మహాశరణ్యా హరిమోచకా శ్రమ ప్రమాదములను గొప్ప శపమెత్తిహా సమాప్తమైన తంచు తెలిపి సమసితివి గదా మహాశరణ్యా హరిమోచకా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మనకు 6వ మాటను సమాప్తమైనది అనే మాటను మనకు వివరించడానికి మన మధ్య ఉన్నటువంటి విజయమోహన్ వచ్చి వివరించవలసిందిగా, మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుని బట్టి చిన్న ప్రార్థన తీసుకుందాము. సర్వశక్తిగల దేవా, సర్వోన్నత కృపామయుడ, నిన్న నేడు నిరంతరం ఉండవాడా, ఏకరీతిగా ఉండవాడా, మా కోసం ఈ లోకానికి వచ్చిన దేవేశ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రవేశ్య మేము ఆరాధించకు మాకు సమయాన్ని ఇచ్చేందుకు వందనములు స్తోత్రం ప్రభా. ఇంతవరకు ప్రభా నీ కుమారుల ద్వారా ప్రవేశ్య 5 మాటలు ప్రభా ధ్యానించుకుంటున్న స్తోత్రం ప్రభా. అలాగే ప్రభా 6వ మాట ప్రభాగా నీ పక్షం నిలబడుతున్న ప్రభా మీరు మాకు తోడుగా ఉండి, మాట్లాడుతున్న నాతో విడిచిన నీ బిడ్డలతో ప్రభా తోడుగా ఉండి మీరేమో నడిపించమని మీ సమయాన్ని మీకు అప్పచెప్తూ మీ ప్రేమ రక్షకుడు యేసుక్రీస్తు పేరట బట్టి మళ్ళీ వేడుకొస్తున్నాడు స్వామి. ఆమె. యేసు శిలువలో పలికిన 6వ మాటగా సమాప్తమైనది. సమాప్తమైనది. యేసుక్రీస్తు ఈ లోకంలో ఏమి సమాప్తం చేశాడో మనం కొద్ది నిమిషంలో, సమయం ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, వీలైనంత వరకు చాలా క్లుప్తంగా వివరిస్తాను. చూద్దాం, దేవుడు మాట్లాడే అవకాశం పట్టేసి చూద్దాం. చూడండి, ఒక వ్యక్తి మాట్లాడే ప్రారంభ మాటలు, ఒక వ్యక్తి ఆఖరిగా మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా చనిపోయేటప్పుడు మనము వెళ్తే ఏం అడుగుతాము? లాస్ట్గా ఏం మాట్లాడాడండి, ఏం చెప్పాడు, చివరిగా ఎవరితో మాట్లాడాడు, చాలా ఆసక్తిగా వింటాం చనిపోయేటప్పుడు కదా. చాలా ఆసక్తిగా ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అని చాలా ఆసక్తిగా మనము విచారిస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా 7 మాటలు శిలువలో పలికారు. అవి చివరి మాటలు. చివరి మాటలు అంటే చాలా క్లారిటీగా ఉంటాయండి, చాలా క్లారిటీగా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అంటే మనమైతే ఏదో చివరి స్థాయిలో మాట్లాడుతుంటే ఏదో పలికి పలకనట్టుగా మాట్లాడినట్టుగా మాట్లాడతాం. కానీ యేసుక్రీస్తు శిలువలో అంత దాహం కొన్న కూడా, అంత ఆయాసంతో ఉన్న కూడా యేసుక్రీస్తు ఏ మాత్రం కూడా ఆయన శుభ లేని పక్షంలో లేకుండా కూడా ఆయన చాలా క్లారిటీగా ఆయన శిలువలో పలికినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, చూడండి, చదవబడిన వాక్యంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ యేసు ప్రభువుని 6వ మాట మనం చూస్తున్నాం.
యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మకు అప్పగించాను. చూసారా, మనకి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే యేసు ప్రభు ఐఎమ్ ఫినిష్డ్ అని చెప్పలేదు అక్కడ. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఈ పని అక్కడ అయిపోయిందని. అంటే అక్కడ చనిపోయే ముందు అంటారు కదా, ఇక నా పని అయిపోయింది, ఇక నేను ఏం చేయలేను అని అంటా ఉంటాం చనిపోయే ముందు. అయితే ఒకవేళ చనిపోతున్నాను తెలిస్తే ఇక నా పని అయిపోయింది అంటారు, అంటారు. అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుప్రభు అలా అనలేదు. ఏ పని కోసం ఈ లోకానికి వచ్చాడో ఆ పని సమాప్తమైనదని చెప్తున్నాడు మనకక్కడ. ఏ పని కోసం ఈ లోకానికి వచ్చాడో ఆ పని సమాప్తం చేశాను, ఆ పని సంపూర్తి చేశానని మనతో మాట్లాడుతున్న ప్రేమైన సోదరులారా. ఎందుకంటే యేసుప్రభు అక్కడ మన ఏమనలేదు అక్కడంట. ఏ పని కోసం మనకు వచ్చాడో ఆ పని సమాప్తమైంది చెప్తున్నాం మనకు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైంది అంట. అంటే ఇంకో మాట ఏంటంటే గ్రీకులో అదే మాట టెటెలెస్టాల్ అంటారు. గ్రీకులో ఒక పదం ఉంటుంది టెటెలెస్టాల్ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ పెయిడ్ ఇన్ ఫుల్, అంటే పెయిడ్ ఇన్ ఫుల్ అంటే ఆ వేళ చెల్లించబడింది, అంటే ఇక్కడ మనం తెలుసుకున్న మాట ఏంటంటే ఇక్కడ పూర్తిగా వేళ చెల్లించబడింది. ఏమి ఆలోచన చేస్తే మన పాపం యొక్క రుణమును, మన పాపం యొక్క శిక్షను ఆయన భరించాడు. ఎందుకంటే ఈయన పూర్తిగా వేళ చెల్లించబడింది. ఏమైనా ఆలోచన చేస్తే అక్కడ రుణాన్ని, మన శిక్షను కూడా యేసుప్రభు భరించి శిలువలో ఆయన సంపూర్తి చేశాడని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రేమైన సోదరులారా. ఎందుకంటే అక్కడ మన పాపం రుణాన్ని ఆయన చెల్లించాడు. అక్కడ నీ పాపం నా పాపను ఆయన మీద మోపుకున్నాడు అక్కడ. కాబట్టి ఆయన పాపాన్ని ఆయన శిక్షించను మనం భరించాడు ప్రేమైన సోదరులారా. ఆ విషయాన్ని మనం గమనించి ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైంది అని ఈ యేసుప్రభు మాట చెప్పడంలో ఆయన ఏమి సమాప్తం చేశాడో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం ప్రేమ. కొన్ని విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఏం సంపూర్తి చేశాడు ఈ లోకంలో చూడండి. మొట్టమొదటిగా లూకా సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనం 19వ వచనం మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చూశారు, ఇక్కడ యేసుప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాల్సిన ఏ విషయం ఏంటంటే మనకు బీదలకు సువార్త ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాడు. అలాగే ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాడు. బీదలకు సువార్త ప్రకటించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాడని మనకు. అలాగే చెరలో ఉన్న వారిని విడిపించుటకు, వ్యాధిగ్రస్తులను బాగుపరచడానికి, స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చాడు మనకు జ్ఞాపం చేసుకుంటాం ప్రేమైన సోదరులారా. ఇలాంటి మనం ఎందుకంటే ఆయన అంటున్నాడు అక్కడ, అలాగే ఇటు ఫినిష్డ్ యేసయ్య అన్న మాటల్లో ఉన్న అర్థం ఏమిటంటే ఆయన బీదలకు సువార్త ప్రకటించుటకు చెరలో ఉన్న వాళ్ళను విడిపించాడు, గుడ్డి వారికి చూపించాడు ఆయన. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క హితవత్సరం కూడా ఆయన ప్రకటించేవాడుగా ఉంటున్నాడని మనకు జ్ఞాపం చేసుకున్న ప్రియమైన సోదరులారా. అలాగే రెండవ కారణము ఈ దేవుడు ఈ లోకానికి ఎందుకు సంపూర్తి చేశాడు. రెండవ కారణం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఇక్కడ రెండవ భాగం లాస్ట్ చివరదమ్మా, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారు, ఇక్కడ గమనించినట్లయితే గొర్రెలు అంటే ఎవరో కాదండి. గొర్రెలంటే ఏదో గొర్రెల్లో లేకుంటే ఎడ్లు అనుకునే వాళ్ళం. కానీ గొర్రెలంటే ఇక్కడ మనము యేసుప్రభు గొర్రెలకు జీవం కలుగుటకును అనే మాటల అర్థం ఏమిటంటే మంచి కాపరి నా గొర్రెలకు ప్రాణం పెట్టి ఉన్నాడని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే గొర్రెలు అంటే ఇక్కడ నీవు నేను అందరం మన గొర్రెలు అంటున్నాం, ఇందా మనం తెలుసుకున్నాం కదా. అలాగే మనం అందరం గొర్రెలుగా ఉంటున్నాము, చాలా వినయ మనస్సు కలిగినటువంటివి. ఆ గొర్రెలు చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటివి. కాబట్టి మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మన జీవం. ఎందుకంటే మనకు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? గొర్రెలు అంటే ఎవరు? మనకు యేసుప్రభు మనకు సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు, జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన సోదరులారా. ఎందుకంటే మనకు జ్ఞాపకం చేసుకోవాలి, జీవం వేరు, సమృద్ధి జీవం వేరు. ఇక్కడ మన జీవం వేరు, సమృద్ధి జీవం వేరు. చాలామంది ఈ లోకంలో ఏదో బ్రతుకుతారు, ఎందుకు బ్రతుకుతారో వాళ్ళకి తెలియదు. కానీ వారికి తెలియదు, పుట్టినందుకు ఏదో బ్రతకాలి కదా,
అనే జీవితంలో జీవిస్తూ ఉంటారు. కానీ మనం అక్కడ ఆలోచించినట్టయితే వాళ్ళ లైఫ్ అక్కడితో సమాప్తం అవుతుంది. కానీ ఏం ఉపయోగమైన జీవితం ఉంటుంది అక్కడ, కానీ ఉపయోగం లేదు కదా. కానీ అక్కడ ఏం ఉపయోగం, అది జీవం అంటారు. అయితే దాన్ని ఏమంటారంటే జీవించమని అంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమృద్ధి జీవం మనకు ముఖ్యమైన. సమృద్ధి జీవం అంటే మనకు సంతోషంతో, సమాధానంతో, అర్థవంతమైన ఆశీర్వాదంతో కూడిన జీవము, దాన్ని సమృద్ధి జీవం అని చెప్పుకోవచ్చు ప్రియమైన సోదరులారా. కాబట్టి మనం ఎటువంటి జీవితంలో జీవిస్తున్నాం? సమృద్ధి జీవితం జీవిస్తున్నామా? మనము సంతోషంతో, సమాధానంతో జీవిస్తున్నామా? అర్థవంతమైన జీవితంలో జీవిస్తున్నామా? ఒక్కసారి మనసాక్షిని పరీక్షించుకునే విషయంలో మనం గమనించాలి ప్రియమైన సోదరులారా. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఏమి పూర్తి చేశాడో అంటే సిలువలో మన అందరికీ సమృద్ధి జీవాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే జీవాధిపతి ఆయన జీవితాన్ని మనకిచ్చి మరణాన్ని ఆయనకిచ్చాడు. ఆయన మరణాన్ని భరించాడు. కాబట్టి ఇలాంటి జీవితంలో జీవిస్తాం. నీ పాపం, నా పాపం ఆయన శిలువలో భరించాడే. నువ్వు గుర్తిల్లని బిడ్డలుగా ఉంటున్నావా? ఇలాంటి జీవితంలో జీవిస్తున్న ప్రియమైన సోదరులారా. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. నీ కోసం, నా కోసం ఆయన పాపాన్ని మోసాడే. నీ పాపం, నా పాపాన్ని మోసాడే. కాబట్టి నువ్వు గుర్తించే బిడ్డగా ఉంటున్నావా? ఇలాంటి బిడ్డగా జీవిస్తున్న ప్రియమైన సోదరులారా. చూడండి, అలాగే మూడవ కారణంగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మన మూడో విషయంగా యేసుప్రభు ఏ పని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, ఏం సంపూర్తి చేశాడు. చూడండి, యేసుప్రభు యోహాను సువార్త మొదటి పత్రిక, యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చివరిలో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. చూసాడా? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. ఇందాక చెప్పినట్లు మన యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనంలో మొదటి భాగం మనం జ్ఞాపం చేసుకున్నాం ఇందాక. అయితే ఏంటి అక్కడ మనం ఇచ్చిన విషయంలో, అక్కడ ఆ వచనంలో దొంగతనమును నాశనం చేయటకు వచ్చును, కానీ మన దేనికిని రాడు. చూశారు అక్కడ దొంగ అంటే ఎవరో దొంగ కాదండి, ఏదో ఇంటికి వచ్చిన దొంగలో, లేకుంటే మన జేబు దొంగలో కాదు. అక్కడ మనకు అర్థం చేసుకోవచ్చండి. కాబట్టి యేసుప్రభు దొంగ అన్నారంటే అక్కడ దొంగ అంటే ఎవరు? అపవాది. దొంగ అంటే మనం అర్థం చేసుకుని ఎవరంటే అపవాది. అక్కడ అపవాది మనం అర్థం చేసుకోవాలి. అపవాది ఏమో నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని దొంగిలించుకుపోతున్నాడు. అక్కడ అపవాది దొంగిలించుకుపోతున్నాడు అక్కడ. అయితే నీలో జీవితానికి సంతృప్తి లేక, సమాధానం లేక, నీలో ఉన్న సంతోషాన్ని ఆయన దొంగిలించుకుపోతున్నాడు అక్కడ. అయితే నేను సమృద్ధి జీవం పొందకుండా ఉండడం కోసం ఆయన ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకంటే యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే మనకు సమృద్ధి జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు, నీకోసం, నా కోసం. అంత మాత్రమే కాదు, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడండి. కాబట్టి నువ్వు గుర్తించే బిడ్డగా ఉన్నావా? అపవాది యొక్క చోదనలో ఉన్నావా? దేవుని యొక్క క్రియల్లో ఉన్నావా? ఎలాంటి జీవితంలో జీవిస్తున్నావు? కాబట్టి ఎందుకంటే దేవుడు ఈ రాజ్యాన్ని కట్టాడు, రాజ్య సంబంధంగా చేశాడు. మనమందరం పుట్టినప్పుడు ప్రతి ఒక్కరము ఎలా జీవితంలో జీవిస్తున్నాము? ప్రతి ఒక్కరము నరకంలో పోవడానికి క్యూ కట్టుకొని ఉంటున్నాము. నువ్వు నేను అందరము పుట్టిన నరకంలో క్యూ కట్టుకొని ఉంటున్నాము. కానీ నీకు పాపనికి మధ్య, అందరి మధ్య యేసుప్రభు మధ్యలో వచ్చారండి. మధ్యలో వచ్చి ఆయన ఆ నరకానికి వెళ్ళకుండా నీ కోసం, నా కోసం ఆయన బలి అయ్యి ఆయన ఆ పరలోకానికి దారి చూపించాడు. ఆ రూట్ మార్చేశాడు. ఆ నరకానికి వెళ్ళకుండా మనందరం పరలోకానికి వెళ్ళాలని ఆయన రూట్ మార్చేశాడు. కాబట్టి మార్చే బిడ్డగా నువ్వు ఉంటున్నావా? రూట్ మార్చే బిడ్డలుగా ఉంటున్నావా? ఎలాంటి జీవితంలో మనం జీవిస్తున్నాం? ఎందుకంటే దేవుడు రాజ్యాన్ని కట్టాడు. ఆయన అపవాది రాజ్యాన్ని కొల్లగొట్టాడు. అపవాది యొక్క కార్యాలను, అపవాది యొక్క తీర్పులు లయపరచడానికి ఈ లోకానికి వచ్చారండి ఆయన. కాబట్టి ఏ కార్యాన్ని చేయడానికి ఈ లోకానికి వచ్చారంటే ఆ కార్యాన్ని ఆయన పూర్తి చేశాడు. అలాగే చూడండి, 4వ కారణం కూడా చూద్దాం. జ్ఞాపం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చే వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చూసారా? అక్కడ మనకు జ్ఞాపకం చేసుకుంటుంటే ఇక్కడ 4వ కారణం ఏం పూర్తి చేయడానికి ఈ లోకానికి వచ్చారంటే పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చారని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసన్న మాటకు అర్థం ఏమిటంటే రక్షకుడు అని అర్థం కదా. రక్షకుడుగా ఈ లోకానికి యేసుప్రభు వస్తే శిలువలో ఆ రక్షణ కార్యాన్ని యేసుప్రభు సంపూర్తి చేసినట్టుగా మనం చూస్తున్నాం. శిలువలో రక్షణ సంపూర్తి చేశాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే చాలాసార్లు మనకు డౌట్ వస్తుంది. అదేంటంటే పాపిని యేసుప్రభు ఎలా ప్రేమించాడు? మేము ప్రేమించలేదే.
నేను ప్రేమించలేదే, ఎలా ప్రేమిస్తాడు పాపిని అని అనుకుంటా ఉంటాం. ఎందుకంటే మనం అంటూ ఉంటాం దారిలో, అలే వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు, మనం వాడు పోకిరి చేష్టలు ఎక్కువ ఉన్నాయి వాడి దగ్గర, వాడు తాగుబోతూ, వాడు తిరిగిపోతూ, వాడు దొంగ, కాబట్టి అలాంటి వాడితో నువ్వు ఎలా స్నేహం చేస్తున్నావు. మనం కూడా మన తల్లిదండ్రులు అలాంటి వాడితో వెళ్తూ ఉంటే మన తల్లిదండ్రులు కూడా అంటూ ఉంటారు, నువ్వు వాడితో స్నేహం ఎందుకు వెళ్తున్నారా, వాడు అలాంటి వాడరా ఇలాంటి వాడరా అని వాడు దూరం చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ అక్కడ పాపిని ప్రేమిస్తున్నాడు. అక్కడ మన దేవుడు, మన యేసుక్రీస్తు పాపను రక్షించడానికే ఈ లోకానికి వచ్చినాడు, నీకోసం నా కోసానికి. ఎందుకంటే మన పాపలు, మనమందరం పాపలం కదా, కాబట్టి నీకోసం నా కోసం ఈ లోకానికి దేవుడు వచ్చాడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే మన పిల్లల్ని ఎప్పుడైనా మనము అనుకుంటా ఉంటాం, మన పిల్లలు బురదలో ఎప్పుడు ఆడుకోనికి బురదలో ఆడుకొని వస్తారండి. మన పిల్లలు ఆ బురదలో ఆడుకొని వస్తే మనము ఏం చేస్తాము, ఆ పిల్లలను మనం బయటికి పంపించేస్తామా? బయటికి పంపించాం కదా, ఇలా ఇస్తాం. ఆ బురదలో మొత్తం శుభ్రంగా కడిగేసేసి ఆ శుభ్రంగా బాగా మంచి స్ప్రే కొట్టేసి చాలా దగ్గర చేర్చుకుంటాం. మన దేవుడు కూడా అలా చేస్తున్నాడు అండి. మన దేవుడు కూడా నిన్ను కూడా నన్ను దేవుడు మన పాపిలను కదా, కాబట్టి మనం ప్రేమిస్తున్నాడు, మనల్ని నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపిని ప్రేమించే దేవుడు అండి. కాబట్టి నీలో పాపాన్ని తీసేయమంటున్నాడు. కాబట్టి నీలో నీ పాపాన్ని తీసేసి బిడ్డగా ఉంటున్నావా? ఇలాంటి బిడ్డగా జీవిస్తున్న ప్రేమైన సోదరులారా, ఎందుకంటే దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపని ప్రేమిస్తాడు. కారణం ఏమిటంటే నిన్ను నన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు. నిన్ను నన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు కాబట్టి యేసు ప్రభు నిన్ను నన్ను ఆ శిలువలో కొన్నాడు, ఆ రక్తంతో కొన్నాడు. కాబట్టి నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ఇలాంటి జీవిస్తున్నావు. ఆయన పోలికలో ఉన్న మనలను ప్రతిసారి ప్రతి సందర్భంలో చూసుకుంటూ ఉంటాడు. ఆయన చాలాసార్లు మనలో ఆయన పోలికలు కనపడుతున్నాయా, లేకుంటే సైతాన్ పోలికలు కనపడుతున్నాయా? ఇలాంటి పోలికలు కనపడుతున్నాయి. మనలో ఎక్కువ సైతాన్ పోలికలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ ప్రవర్తన, ఆ చూపు, ఆ మాటలు అన్నీ సైతాన్ పోలికలు ఉంటాయి. దేవుని పోలికలు ఉంటాయా? దేవుడు ఎంత బాధపడతాడండి. మన కుమారుడు చెడ్డ పనులు చేస్తూ ఉంటే మనం ఎంత బాధపడతాడు, ఆయన కుమారులైన మనము పాపి పనులు చేస్తూ ఉంటే ఆయన ఎంత బాధపడతాడో మనం ఆలోచించుకోవాలి ప్రేమైన సోదరులారా. కాబట్టి ఈ సమయాన్ని జ్ఞాపం చేసుకోండి. నీలో ఉన్న పాపాన్ని తీసేసే బిడ్డగా ఉంటున్నావా? ఆయన పోలిక క్రీస్తు రూపంలో ఉన్న నీలో కనపడుతుందా? యేసు కోరుకుంటున్నాడు. నీలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు, కానీ పాపిగా నేను రక్షించడానికి, పరిశుద్ధంగా తీర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభు ఆ కార్యాన్ని యేసు ప్రభు మన శిలువలో సమాప్తం చేశాడు. ఆయన నీకోసం నా కోసం ఆయన కార్యాన్ని పూర్తి చేశాడు. కానీ గుర్తించే బిడ్డగా ఉంటున్నావా? ఎలాంటి బిడ్డగా జీవిస్తున్న ప్రేమైన సోదరులారా, చూడండి 5వ కారణం అలాగే చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మార్కు సువార్త 10:45 వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాలను ఇచ్చుటకు వచ్చెను. చూశారా? మనుష్య కుమారుడు పరిచారం చేయుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాలు ఇచ్చుటకు వచ్చాను. ఏ బిడ్డనే ఈ లోకంలో పుట్టిన తల్లిదండ్రులు ఏం కోరుకుంటారో తెలుసా? అయ్యా నా బిడ్డ 100 ఏళ్ళు బతకాలయ్యా, నా కుమార్తె 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటాం పుట్టినప్పుడు కదా. కానీ మన యేసుక్రీస్తు పుట్టినప్పుడే దేనికోసం వచ్చారండి? చావడానికే వచ్చాడు ఈ లోకానికి. నీకోసం నా కోసం చావడానికి ఆయన తెలిసే వచ్చాడు ఈ లోకానికి. నీకోసం మాకు ఆయన తెలుసు చావడానికి ఈ లోకం వచ్చాను తెలుసు. ఆయన యేసుప్రభు ఒక్కడే ఈ లోకంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే చనిపోవడానికే పుట్టాడు. ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తానండి. ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఒక పలానా వ్యక్తి పలానా సమయంలో పలానా విధానంలో చనిపోతారంటే ఎలా ఉంటుంది? ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఆయన మనసు ఏంటబ్బా అలా చనిపోతే ఎట్లబ్బా అని తగతగలాడుతూ ఉంటాం. ఈ బాధ ఏం లేకుండా, ఆ నొప్పి లేకుండా, అటువంటి సమయం లేకుండా కరెక్ట్గా చనిపోతే, మనకు బాధ అనుభవించుకొని చనిపోతే బాగుంటుంది అని కోరుకుంటాం మనం కదా. మనం కోరుకుంటాం. కానీ మన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ శ్రమలు ఉంటాయి, కానీ నేను ఆయనకు చనిపోతున్న ముందే తెలుసు ఆయనకు. అందుకే చనిపోయేటప్పుడు ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసి తండ్రికి మొరపెడుతున్నాడు. అక్కడ తండ్రికి మొరపెడుతూ ఏమన్నా మొరపెడుతున్నాడు? అయ్యా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అని మొరపెడుతున్నాడే. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందువులో మారిపోయింది. కాబట్టి మనం జ్ఞాపం చేసుకుని ప్రేమించాలా. నీకోసం నా కోసం ఆయన ఎంత ప్రాణం పెట్టాడు. నువ్వు గుర్తించే బిడ్డగా ఉంటున్నావా? ఒకసారి ఆ వచనం జ్ఞాపం చేసుకుని చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో మన కోసం ఆయన మొరపెడుతున్నాడు తండ్రికి. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక.
అని ప్రార్థించను. చూసారా, యేసు ప్రభువు శిలువ మరణం పొందాలని ముందే తెలుసు, ముందే ప్రిపేర్ అవుతున్నాడు. కానీ ఆ శిలువ మరణం భయంకరమైన వేదనకి వెళ్ళడానికి కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాడు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆ మొరపెడుతున్నాడు, అయ్యా నీ చిత్తం అయితే, నా చిత్తం కాదు, నీ చిత్తం అయితే తొలగించు అని తండ్రికి ప్రాధేయపడుతున్నాడు. తండ్రి ప్రాధేయపడుతుంటే తండ్రి నుంచి మనం ఏ మాత్రం కూడా రెస్పాన్స్ లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కుమారుడికి ఈ లోకానికి చనిపోవడానికే పంపించాడు కదా, కాబట్టి తండ్రికి మొరపెట్టిన కూడా ఉపయోగం లేకపోయింది. కాబట్టి నీకోసం నా కోసం ఆయన చనిపోయే బిడ్డగా, చనిపోయే కుమారుడుగా ఆయన తండ్రిగా నీకోసం నా కోసం చనిపోయాడు. ప్రేమైన సోదరులారా, కాబట్టి నువ్వు గుర్తించే బిడ్డగా ఉంటున్నావా? యేసుప్రభువు ఈ లోకానికి మామూలుగా ఆలోచించడానికి రాలేదండి, ఏదో చిన్న చిన్న కార్యాలు చేయడానికి వెళ్ళిపోవడానికి అనుకోలేదు. మనందరి పాపాలని ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. నీ పాపాలు కడిగివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఏ పని చేయడానికి వచ్చాడో దాన్ని సంపూర్తి చేశాడు. చివరగా ఒక వచనం చదివి మనం ముగించుకుందాం ప్రేమైన సోదరులారా. చూడండి, ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనంలో, 7వ అధ్యాయం 8వ వచనంలో, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. చూశారా, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. మనం ఏదైనా ఒక పని తలపెట్టామంటే మనం ప్రారంభం చాలా ప్రారంభం ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా ముగించామో ఆ కార్యం. ఎందుకంటే మనము చనిపోయిన తర్వాత మన గురించి మనం తెలుసుకోవాలి, వాళ్ళు ఉంచుకోవాలి. మనం ఎలా ముగిస్తున్నామని చెప్పేసి మనకు జ్ఞాపం చేసుకోవాలి. అందుకే అక్కడ మనకు జ్ఞాపం చేసుకుంటాం, ఒక పని ప్రారంభించిన కంటే ఒక పని ఎలా ముగిస్తున్నామో చాలా చాలా ప్రాముఖ్యం అండి. యేసు ప్రభు సమాప్తమైనది అని చెప్పిన ఆ కేక ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే యేసుప్రభు సమాప్తమైనది అని చిన్నగా చెప్పలేదు, సమాప్తమైనది అని బిగ్గరగా కేక వేసి చెప్పాడు, నీకోసం నా కోసం ప్రేమైన సోదరులారా. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం సంపూర్తి చేశాడో మనము కొన్ని విషయాలు మనకు జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి నీకోసం నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనకు జ్ఞాపం చేసుకునే బిడ్డలుగా ఉండాలని ఆశిస్తూ దేవుడు నాకు ఇచ్చిన ఈ కొద్ది మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గట్టిగా మాట్లాడండి. ఒక మాట ఉండే అన్నీ అయిపోయినాయి, చివరి మాట. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెరీ గుడ్. మంచి సమాప్తమైన